పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కూడి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు. మరొక పునరుత్థాన దినము. ఈ పునరుత్థాన ఆరాధనలో రీతిగా మనం పాల్పొంపులు పొందుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనము ఈ కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతుంటున్నారు. మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉంటున్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించి మీ సన్నిధానంలోకి వస్తూ ఉంటున్నాము. ఈ పునరుత్థాన దినములో మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా మీ సన్నిధానంలో ప్రార్థించే అవకాశం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. తండ్రి, సంఘముగా మీ ఆలయంలో మీ గృహములో చేరి ఆరాధించుకునే అవకాశము లేకపోయినా ప్రతి ఇంట ఒక బలిపీఠాన్ని మీరు ఏర్పాటు చేసి ప్రతి ఇంటింట ప్రభా మిమ్మల్ని ధ్యానించుకునడానికి ప్రతి గృహములో తండ్రి సంఘముగా కూడి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మా ప్రభా, ఈ కూడికను మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాము. విద్యుత్ శక్తి వలననో వాతావరణ పరిస్థితుల వలననో ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా ప్రతి విధమైన ఆటంకములను నదుడైన యేసు నామమున బంధించి పారదోలుతూ ఉంచుండగా తండ్రి, ధారాళంగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వీక్షిస్తుంటున్న నీ బిడ్డల్ని ప్రభా మీరు దీవించండి. విత్తబడుతుంటున్న వాక్యము మా అందరి హృదయాలలో పదిలపరచండి. మాకు వినగలిగిన చెవులను దయచేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ప్రభా ప్రతి ఆటంకములను తొలగించి ఈ యొక్క ధారాళంగా మీ వాక్యము ప్రచురించబడడానికి మీ సహాయ సహకారాలు అందించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడుగుతూ ఉంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ లాక్డౌన్ జరిగి ఒక నెల గడిచిపోయింది. పోయిన నెల 22వ తారీఖు నుంచి మనము లాక్డౌన్లో ఉన్నాము. మళ్ళీ ఈ రీతిగా ఇది ఎంతకాలం కొనసాగుతుందో మనకు తెలియదు. అయినా క్రైస్తవులుగా మనము ప్రభుత్వాన్ని, అధికారంలో గౌరవించే బిడ్డలుగా, మంచి పౌరులుగా మీ మీ గృహాలలో మీరుండి ఇట్లా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన సన్నిధానంలో ఎక్కువ సాయమేమో గడిపేదానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ మీరు పాటిస్తున్న ఈ నియమ నిబంధనలను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. నిజమే, దేవుని ఆలయంలో మనం ఆరాధించుకోవడానికి అవకాశం లేకపోయినా ఈ రీతిగా ఒక గృహాలలో దేవుణ్ణి మహిమపరిచే అవకాశం దక్కింది. ఎవరో నాకు ఒక చిన్న సంఘటనను పంపించారు. క్రీస్తు శకము 535 నుంచి 575 సంవత్సరం వరకు పరిపాలించిన ఖలీఫా, ఐగుప్తు ప్రాంతంలో పరిపాలన చేసిన ఖలీఫా క్రైస్తవుల మీద కోపంతో 9 సంవత్సరాలు లాక్డౌన్ వేశాడంట. దేవుని ఆలయాలు, సంఘాలు, చర్చెస్, సంఘాలలో గంటలు మోగకూడదు, ఆరాధన జరగకూడదు అని 9 సంవత్సరాలు ఆయన ఆలయాల్ని మూసివేయించాడు. అయితే దేవుని ఆలయాలు మూతపడ్డాయి. పోగలిగిన వాళ్ళు, ప్రయాణాలు చేయగలిగిన వాళ్ళు దూర దూర ప్రాంతాలకు ఎడారుల్లో ప్రయాణం చేసి క్రైస్తవ సన్యాసులు ఉంటున్న ఆశ్రమాలకు వెళ్ళారు దగ్గరగా. మిగతా విశ్వాసులైతే ఎటు పోలేని పరిస్థితి. 9 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఖలీఫాకు ఒక ఆలోచన వచ్చిందంట. చర్చిలన్నీ లేవు, ఆరాధనలు లేవు, క్రైస్తవులు సర్దుమడిగారు,
వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి వాళ్ళు నివసించే కాలనీ వైపు వెళ్ళాడంట. వెళితే ఆ రోడ్లో ప్రతి స్థలంలో ప్రతి ఇంటి నుంచి దేవుని యొక్క పాటలు, ఆరాధన, గొప్ప ధ్వనితో ఆరాధనలు, పాటలు, స్తుతులు వినిపించాయంట. వెంటనే ఆ ఖలీఫా వచ్చి ఇంకొక ఆజ్ఞ జారీ చేశాడు. అదేంటంటే మళ్ళీ సంఘాలు తెరవబడాలి, మళ్ళీ చర్చిలు తెరుచుకొని ఏదో ఒక స్థలంలో ఆరాధించుకుంటున్నారు, ఇలా ముయ్యబడడం వల్ల ప్రతి ఇంట్లో సేవిస్తున్నారు అని చెప్పి సంఘాలు తెరవబడాలి అని చెప్పి ఆజ్ఞాపించాడంట. సరే, ఇదైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగింది కాదు. ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది. అన్ని విశ్వాసుల వారు అందరూ కూడా వారి వారి గృహాలలో ఆరాధించుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఓపికతో ఈ యొక్క లాక్డౌన్ వెళ్ళిపోవాలని, విజయవంతంగా ఈ కరోనా మీద మనము జయం సాధించి సంతోషంగా మళ్ళీ దైనందిన జీవితంలో మనము పాల్పొంపులు పొందుకునే రీతిగా ప్రభు మనకు కృప చూపాలని మనము ప్రార్థన చేద్దాం. మన ప్రభుత్వం గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ఫ్రంట్ లైన్లో సేవలు అందిస్తుంటున్న ఈ డాక్టర్లకైతేనేమి, నర్సుల్ని, వీధులలో రోడ్లలో ఎండనక వాననక నిలబడి నియంత్రిస్తూ ఉంటున్న పోలీసు శాఖ వారిని, వారి కొరకు, అలాగే ఈ సఫాయి కార్మికుల కొరకు, ఎందరైతే ఈ కరోనా గురించి కట్టడి చేస్తూ ఫ్రంట్ లైన్లో ఉండి సేవలు అందిస్తూ ఉంటున్నారో వారందరి నిమిత్తము కూడా మనము ప్రార్థన చేద్దాము. వారిని దేవుడు బలపరచాలని, ఎలాంటి బలహీనత దరిచేరకుండా. అలాగే చాలా చాలా ప్రాంతాల నుంచి వలస కార్మికులు వచ్చి వారి రోజువారీ భత్యము లేక అవస్థలు పడుతుంచిన వారికి ఎంతో దాతలు సహాయం చేస్తుంటున్నారు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి అలాగే ఎవరు కూడా వస్తువులు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, దేవుని కృప వారిపైన కుమ్మరింప చేయబడాలని మనము మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వీలైన సహాయం కూడా అందిద్దాం. మరి ఈరోజు యోహాను సువార్తలోని కొన్ని మాటలు మనము ధ్యానించుకోవాలని చూస్తూ ఉంటున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, 21st chapter, యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదనని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడిపక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పట్టినందున వల లాగలేకపోయిరి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. What a way to start a day. దినాన్ని ప్రారంభించడం ఏ రీతిగా జరుగుతుందో చూడండి.
మనకు యేసుక్రీస్తులో మనకు కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చబడుతూ ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా వేచి ఉండడంలో, వెయిటింగ్ చేయడంలో, వేచి ఉండే సమయంలో అలసిపోయారా? నాకైతే అలసట రాదు వేచి ఉండే సమయంలో, వెయిటింగ్లో. ఎందుకంటే నేను కూర్చొని చుట్టుపక్కల ఉంటున్న వ్యక్తులను, వారి హావభావాలని, వారి యొక్క మేనరిజాలను స్టడీ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు అనిపించదు. కానీ ఒక వృద్ధుడు దాదాపు ఒక అరగంట వరకు పోస్ట్ ఆఫీస్ క్యూలో నిలబడ్డాడంట. ఆయన పోస్ట్ ఆఫీస్లో క్యూలో నిలబడి అరగంట పైన అయిన తర్వాత ఆయన వంతు వచ్చింది. ఆ పోస్ట్ ఆఫీస్ క్యూ విండో దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయనకు గుర్తొచ్చిందంట. తను మనసులో అనుకోవాల్సింది గట్టిగా ఇలాగన్నాడు, అయ్యో నేను బ్యాంకు దగ్గర ఉండాల్సిన వాడిని ఇక్కడేం చేస్తున్నాను అని. ఆయన బ్యాంకులో ఉండాలా మర్చిపోయాడు, మతి మరుపు. దాని కొరకు అరగంట వేచి ఉండాల్సి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే జరుగుతున్నది సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచారు. కొన్ని వారాలైంది. వారికి కనబడుతున్నారు, వారితో మాట్లాడారు, వాళ్ళకు ఒక విషయం చెప్పారు. మీరు గలిలయలో వెళ్ళి నా కొరకు వేచి ఉండండి. ఇక ముందు జరగాల్సిన కార్యక్రమము, మీరు ఏం చేయాలో అన్నదాన్ని నేను మీకు చెబుతాను కాబట్టి మీరు ముందు వెళ్ళి గలిలయలో ఉండండి అన్నారు. వాళ్ళందరూ గలిలయకు వచ్చి అక్కడ వేచి చూస్తూ ఉంటున్నారు. అయితే ఎదురు చూస్తుంటున్నప్పుడు యేసు ప్రభువారు చాలా రోజులైపోయింది, వారం గడిచిపోయింది. యేసు ప్రభువారు వారికి దర్శనం ఇవ్వలేదు. ఇక్కడ చదివినట్లయితే మళ్ళీ వాళ్ళ ఆయనను చూడాలన్న ఆశ వాళ్ళలో ఎంతైనా ఉంది. కానీ ఆయన కనపడలేదు. వాళ్ళు వేచి ఉన్నారు, వేచి చూశారు. ఈ యొక్క వారం రోజులలో వాళ్ళ జీవితాలే మారిపోయాయి. 3 సంవత్సరాలుగా వారు నమ్మకమైన ఒక గుంపుగా యేసును వెంబడించారు. ఆయన వాళ్లకు భోజనం పెట్టాడు, వాళ్ళ అవసరతలు తీర్చారు, వాళ్ళ పక్షంగా పన్నులు కట్టాడు, ఈఎంఐలు చెల్లించారు. అన్ని సవ్యంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన లేరు, వెంబడించడానికి యేసు ప్రభువారు లేరు. He is alive, but it was not the same. It is not the same. ఆయన బ్రతికి ఉన్నాడు కానీ మునపట్లాగా లేదు. అందుకనే వాళ్ళు ఆయన గురించి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆయన మళ్ళీ కనిపించాలని, మళ్ళీ యథావిధిగా ముందు పట్లాగా జరగాలని, అన్ని కార్యక్రమాలు జరగాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను వారు ఎదురు చూస్తుంటున్న ఈ సమయంలో పీటర్ ఈజ్ గెటింగ్ బిజీ. ఈ 3 వచనాలు చదివినప్పుడు సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో వచ్చదమని వారు కూడా దోనెక్కారు. వాళ్ళు ఎదురు చూశారు. బహుశా నేను అనుకుంటాను ఈ వారం రోజులు ఎదురు చూసిన తర్వాత వాళ్ళలో ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎంతకాలము ఇలాగే ఎదురు చూడాలి? ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఈఎంఐలు కట్టుకోవాలి కదా, మళ్ళీ ఇంటికి రేషన్ తెచ్చుకోవాలి,
ఆయన ఉన్నప్పుడు, ఆయన బ్రతికి ఉండగా, ఆయన మనతో ఉండగా ఇవన్నీ ఎట్లా జరిగిపోయాయో తెలియదు. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఎవరెవరికి ఎలాగ కట్టాలో మనమేం చూసుకోవలేదు. అన్ని ఆయన ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు ఆయన లేడు, మనం ఏం చేయాలి అని వాళ్ళ ఆలోచన. బహుశా ఎవరైనా వచ్చి వాళ్ళకి చెప్పారేమో, ఎంతకాలం ఎదురు చూస్తారయ్యా, గాల్లో దీపం పెట్టి దేవా దేవా అంటే దీపము ఆరిపోకుండా ఉంటుందా? మీరు పని చేయాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు జీవించి ఉంటుండగా ఒక మాట అన్నారు. అదేంటంటే, రేపటి గురించి చింతించొద్దు, ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందుమో అని చెప్పి మీరు ఆలోచించొద్దు. ఇలాగూ ఎవరు ఆలోచిస్తారంట? అన్యులు ఇలాగూ యోచిస్తారు. మీరైతే, విశ్వాసులైన మీరైతే మొదట ఏమంటున్నారంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఇవన్నీ కూడా all things be added unto you, ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి అని చెప్పిన మాటలు వాళ్ళు మర్చిపోయారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన గురించి వెతకగలసింది పోయి, ఆయన గురించి వేచి ఉండాల్సింది పోయి, ఆయన గురించి, ఆయన ఏదో మనకు ఇవ్వబోతుంటున్న ఆజ్ఞ, మనం చేయబోతున్న పనుల గురించి ఆయన చెప్పబోతుంటున్నాడు అని చెప్పి సిద్ధపాటుతో వేచి ఉండాల్సింది పోయి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం బిల్లులు కట్టుకోవాల్సిన సమయం వచ్చింది మరి, కాబట్టి మనము మళ్ళీ విల్ గెట్ బ్యాక్ బిజీ, మనం మళ్ళీ బిజీ అయిపోదాం, మన పనులలో మనం ముందుకు సాగుదాం. వాళ్ళకి తెలిసిన పని ఒక్కటే, మళ్ళీ చేపలు పట్టబోదును, నేను చేపలు పట్టబోదును. They are going back. They are going back to what they know better, the best. వాళ్ళకి తెలిసిన దాని వైపు మళ్ళీ తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళు దేన్నైతే విడిచిపెట్టారో దాని వైపు మళ్ళీ వెళుతున్నారు. ప్రేమేంద్రుని బిడ్డలారా, నీవు ఈరోజు నీ సేవలో లేదా నీ సమర్పణలో ఎలా ఉంటున్నావు? వేచి ఉండడం కూడా దేవుడిచ్చే జవాబులలో ఒకటి. ఆయన మనము చాలాసార్లు అడిగిన వెంటనే చేసేయాలని లేదు. కొన్ని అవసరతలను బట్టి చేస్తారు, కొన్ని దానికి మనము వేచి ఉండాలి. అబ్రహాము కుమారుడి కోసము ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు కదా, వెయిట్ చేశాడు. ఓకే, మధ్యలో నువ్వు వేచి ఉంటే ఎంతకాలం ఈ రీతికి ఎదురు చూస్తావు అని చెప్పి మధ్యలో అడ్డదారి మళ్లించినా కూడా దేవుడు అంటున్నాడు, అది నీ సంతానం కాదు, నేను ఇచ్చేదే, నువ్వు వెయిట్ చేయి. తన వాగ్దాన భూమి కొరకు వేచి ఉన్నాడు. ప్రేమేంద్రుని బిడ్డలారా, వెయిట్. ఎందుకంటే ఆయన మన కొరకు శ్రేష్టమైనది సిద్ధపరుస్తున్నాడు. వేచి ఉండు, ఎదురు చూడు, ఆయన వైపు చూడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన సమకూర్చేవాడై ఉంటున్నాడు. ఇక వారికి దేవుడు ఒక పాఠం నేర్పిస్తూ ఉంటున్నాడు. ఫిష్ స్టోరీ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నారు. సూర్యోదయం అగుచుండగా
యేసు దరిని నిలిచెను. అయితే యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఆయన వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కన వల వేయడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. చేపలు పట్టేవాళ్ళు చాలా ధైర్యవంతులు. యేసు ప్రభు వారు వాళ్ళని ఎన్నిక చేసుకున్నాడు అని చెప్పంటే, ఆ జాలర్లను ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పంటే, ఆయన జాలర్లైన వారిని మనము చదువురాని పామరులనుగా చూస్తూ ఉంటున్నాము. వాళ్ళు ఈ దేనికి పనికిరాని వారుగా చూస్తూ ఉంటున్నాము. కానీ దేవుడు చూసినవి వాళ్ళలో ధైర్యాన్ని చూస్తూ ఉంటున్నారు. జాలర్లు ధైర్యవంతులు. వాళ్ళు తమ పడవలు తీసుకొని సముద్రం లేకపోతూ ఉంటున్నారంటే, ఈ రోజు కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఆ జాలర్ల భార్యలు వాళ్ళ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తారు. జాలర్ల భార్యలు వాళ్ళ తాలిబొట్లు తీసి పక్కన పెట్టి దేవుని దగ్గర పెట్టి ప్రార్థనలు చేస్తారంట. ఎందుకంటే ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిన వాడు ఏమవుతాడో. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు వేటకు వెళ్ళి తిరిగి రావాలి. వచ్చేంత వరకు వాళ్ళది గ్యారంటీ లేదు. కాబట్టి ధైర్యవంతులు వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు టీం గుంపుగా పనిచేయడం వాళ్ళకి తెలుసు. టీం వర్క్ అంటే గుంపుగా ఒకరితో ఒకరు సహకరించుకొని పని ఎలా చేయాలో వాళ్లకు తెలుసు. దే హ్యావ్ దిస్ టీమ్ స్పిరిట్. వాళ్ళందరూ వేటకు వెళ్ళారంటే, ఒక పడవలో ఒక 10 మంది వేటకు వెళ్ళారంటే వాళ్ళందరూ కలిసి పని చేస్తారు. కలిసి వాళ్ళను విసురుతారు. అందులో ఒక పడవను నడిపేవాడైతే ఒకడు వంట చేసేవాడు ఉంటారు, లేదా వాళ్ళకి సమకూర్చేవాడు, వలలు వేసేవాళ్ళు. ఇట్లా అందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి అది బాగా తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు దానిని ధైర్యంగా ఎలాగ ఎదుర్కోవాలో వాళ్లకు తెలుసు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, ఆయన పనిలో ముందుకు వెళ్తుంటున్నప్పుడు దేవుడు నీ నుంచి ఇది ఆశిస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి. సాటి సహోదరులతో, సాటి సేవకులతో, లేదా నీ యొక్క గుంపుతో కలిసి పనిచేయడం టీమ్ స్పిరిట్. యు నీడ్ టు హ్యావ్ టీమ్ స్పిరిట్. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చేమో, సేవలో ఒడిదుడుకులు రావచ్చేమో, అంత మాత్రం చేత వదిలిపెట్టి కాకుండా ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కోగలిగిన సామర్థ్యము, ధైర్యము ఉన్నవాడిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నారు. వారు రాత్రి సమయంలో చేపల వేటకు వెళ్ళారు. వారు రాత్రంతా శ్రమపడ్డారు. కానీ ఏమి కూడా వాళ్లకు దొరకలేదు. ఒక చిన్న చేప కూడా దొరకలేదంట. చికాకు, అలసట నుంచి చికాకు బయలుదేరుతుంది. ఏమి చేపలు పడలేదే అన్న ఒక దిగులు, రాత్రంతా శ్రమపడ్డ యొక్క శ్రమ, వీటితో కూడుకున్న చికాకులో ఉంటున్న వారు అలాంటి సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి, ఒక అపరిచితుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వారు రాత్రంతా శ్రమపడి ఏదైనా పట్టి తీసుకుని వెళితేనే వాళ్ళకి భోజనం. కేవలం వాళ్ళకి కాదు, వాళ్ళ ఇంటి ఉపాధి, వాళ్ళ భార్య పిల్లలు బ్రతుకు జీవనోపాధి అదే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ పిల్లలకు లేదు,
ఏమి లేదు. ఒక వ్యక్తి వచ్చి ఇంకా మనకు సామెతలు చెప్తుంటారు కదా, ఎవడో తనకి ఏమి లేక అక్కడ చెత్త కుప్పలో ఉంటున్న ఇస్తరాకులు నాకుతున్నాడంట. ఆత్రంగా అందులో ఉంటున్నది తీసుకొని తినే ఓపిక కూడా లేకుండా మెతుకుల్ని నాకుతుంటే వాడు మూతికి ఒక మెతుకు అంటుకునిందంట. ఇంకొకటి వచ్చి ఆ మెతుకుని తీసుకుంటున్నాడంట. అందుకనే ఆకులు నాకేవాడికి మూతి నాకేవాడు అని చెప్పి సామెత వచ్చింది. వాళ్ళకి లేదు, వాళ్ళ కుటుంబాలకు లేదు. రేపు ఒడ్డుకు చేరిన వెంటనే భార్య పిల్లలు వాళ్ళు ఏమి తినాలని వాళ్ళు వస్తే ఏమి లేదు, ఏం జవాబు చెప్పాలి? ఈయనొచ్చి పిల్లలారా ఏమన్నా ఉందా తినడానికి అని అడుగుతూ ఉంటున్నాడు. కానీ వాళ్ళు విసుక్కోలేదండి, వాళ్ళు విసుక్కోలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఆకలి బాధ ఏంటో, తిండి లేని పరిస్థితి ఏంటో వాళ్లకు తెలుసు. అందుకని విసుక్కోకుండా వాళ్ళు సత్యాన్ని ఒప్పుకుంటున్నారు. సత్యం ఒప్పుకోవడము అన్నది చాలా కష్టం. నీ ఓటమిని ఒప్పుకోవడం చాలా కష్టం. అయితే నీ ఓటమిని నీవు నీ ప్రభు సన్నిధానంలో ఒప్పుకోగలిగిన ధైర్యం నీకు ఉన్నట్లయితే నీ ఓటమిని విజయంగా మార్చగలడు ఆయన. వారు ఆయన సన్నిధానంలో నిజాన్ని ఒప్పుకుంటున్నారు, నిజాన్ని చెప్పుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఒక అపరిచితుడి యొక్క ఆలోచనలు, సలహాలు వాళ్ళు పాటిస్తూ ఉంటున్నారు. ఓకే, రాత్రంతా కష్టపడ్డాం, శ్రమ పడ్డాము, ఏమీ దొరకలేదు. ఈయన సలహా చెప్తున్నాడు, ఏమి ఎంత పోయింది, ఏమైందిలే, ఇంత కష్టపడ్డాం కదా, ఇంకొకసారి కష్టపడదా చూద్దాం అని చెప్పి అనుకున్నారు. సలహాలు పాటించడం వల్ల లాభమే కదా. ఆలోచన చెప్పువారు దేశానికి మేలు చేసేవాళ్ళంట. ఆలోచనలు చెప్పువారు లేకపోతే ఆ రాజ్యము కూలిపోతుంది. ఆలోచనలు చెప్పువారు ఉండాలి, ఆలోచనలు తీసుకోవాలి. నేనే నాదే అన్న మొనోపలి కాదు. నువ్వు సేవలో ముందుకు సాగుతూ ఉంచినప్పుడు తోటి సేవకుల సహోదరుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరత కూడా ఎంతైనా ఉంది. దానికంటే ముందుగా దేవుని సన్నిధానంలో ఆయన నడిపింపును విధేయతతో ఆయన సలహాలు పాటించి ముందుకు సాగాల్సిన అవసరత ఎంతైనా ఉంది. వారు విధేయతతో ఒప్పుకున్నారు, దేవుని వల్ల దొరికే మేళ్లను పొందుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే రాత్రంతా కష్టపడ్డారు, వాళ్ళు ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. కానీ ఇప్పుడైతే చేపలు చేపలు చేపలే చేపలు, మరిన్ని చేపలు, ఎక్కడ చూసినా చేపలు. 7వ వచనం నుంచి చదువుతుంటున్నాడు, 7-8 వచనాలు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దూకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరంలో ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల్ల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. హీఈస్ బ్యాక్, జీసస్ ఇస్ బ్యాక్. వారి విజయానికి కారణం ఏమిటో యోహాను గుర్తిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నువ్వు జయ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నావంటే నీ విజయానికి కారణం ఏంటో నువ్వు గుర్తిస్తూ ఉంటున్నావా? మనం గుర్తించం. ఓటమి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, రోదన వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, దేవా ఎందుకు ఇది నాకెందుకు కలుగుతుంది, నాకెందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ ఇబ్బంది అని రోధించే మనము ఏదైనా సక్సెస్ అయినామనుకోండి,
విజయం కలిగింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇది దేవుని వల్ల కలిగినది అని ఒప్పుకోవడానికి బదులుగా నేను ఇదిగో ఎంతో తెలివిగా అందులో ఇన్వెస్ట్ చేయడం బట్టి నాకు లాభం వచ్చింది, లేదా ఇదిగో అందరూ వద్దంటున్నా కూడా నేను ఇందులో ఈ పని చేయబట్టి నాకు మేలు కలిగింది, ఇదిగో నేను మంచి తిండి తిన్నాను కాబట్టి నాకు ఆరోగ్యంగా ఉంది, లేదా నేను ఇచ్చిన మందుల వల్లే, ఈ రీతిగా మనల్ని మనం నేను 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 అనుకుంటున్నాం. కానీ నీవు కాదు, నీ వలన కానే కాదు. నీ విజయానికి కారణము ఏమిటో నువ్వు గుర్తించాలి. ఎందుకంటే అంత విస్తారంగా చేపలు దొరకడం, అంత విస్తారంగా చేపలు పట్టడము అసాధారణమైన విషయం. ఎవరో చెప్పినట్లుగా, ఎవరో ఆజ్ఞాపిస్తే వచ్చినట్లుగా చేపలు ఆ వలలో వచ్చి పడుతూ ఉంటున్నాయి. అందుకే అంటున్నాడు అది ప్రభువే అని. అది ప్రభువే అని యోహాను అంటున్నాడు. పేతురు దేవుని దగ్గర, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆశపడ్డాడు. చేపలు పట్టడం సంతోషమే, చేపలు పట్టడం సంతోషమే, కానీ ప్రభువును చూచినంత కాదు. ఈ లోకరీతిగా సమృద్ధి ఉండడము సంతోషమే, కానీ ఆయన సన్నిధి ఉన్నంత కాదు. ఈ లోకరీతిగా సమృద్ధిని కలిగి మంచి జీవనోపాధి కలిగి ఉండడము, ఒక మంచి కుటుంబం కలిగి ఉండడం సంతోషమే, కానీ ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం కంటే, ఆయన సన్నిధిలో ఉంటున్న సమాధానం కంటే, ఆయన సన్నిధిలో ఉంటున్న ఆ యొక్క మహిమ కంటే గొప్పది ఏది కాదు. అందుకే పడవ ఒడ్డు చేరే వరకు కూడా ఆయన వేచి ఉండలేకపోయాడంట. దూకి ఈత కొట్టుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. ఇప్పుడు దే ఆర్ హ్యావింగ్ ఏ గెట్ టుగెదర్, సహవాసము పొందుకుంటున్నారు. 9వ వచనం నుంచి చదువుతూ ఉంటున్నాడు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిపులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను కనబడినను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున వారు నీవెవరు అని చెప్పి ఎవరినో ఆయనను అడగలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, 153 చేపలు పడ్డాయి. వెంటనే 153 చేపలు అన్న వెంటనే ఈ 153లో ఏదో ఆత్మీయ అర్థం ఉందని చెప్పి దయచేసి వెతకొద్దండి. ఈ మధ్య ఇలాగే ఈ కరోనా సమయంలో చాలా మంది ఏదో ఒక నంబర్ చెప్పిన వెంటనే బైబిల్లో ఆ నంబర్ గురించి వెతుకుతూ ఉంటున్నారు. మొన్న లాక్డౌన్ పొడిగించి 40 దినాలు చేసిన వెంటనే 40 దినాలు యేసు ప్రభు వారు అరణ్యంలో 40 దినాలు, అరణ్యయాత్ర 45 దినాలు, ఇట్లా 40 రోజులు ఉపవాసము, ఇలాగ 40 అని చెప్పి అందరూ రెఫరెన్సులు పెట్టారు. కానీ ఇప్పుడు 40ని పొడిగించారుగా, ఇప్పుడు ఏం పెడతారు నాకు తెలియదు. కాబట్టి ఏదో అంటే ప్రతిదీ ఏదో దాంట్లో ఏదో ఉంది అనేట్లు కాదు. 153 చేపలు పడ్డాయి, పెద్ద చేపలు, అది కూడా మంచి పెద్ద చేపలు పడ్డాయి అని చెప్పి బైబిల్ రాశారు అని చెప్పంటే ద రీజన్ ద నెంబర్ ఈస్ కౌంటెడ్. ఎందుకంటే వాళ్ళు పట్టిన ఆ చేపల విస్తారతను బట్టి
ఎందుకు వాళ్ళు ఆ చేపల్ని కౌంట్ చేశారు అంటే, వాళ్ళ వల మామూలు చిన్న చిన్న చేపలు పట్టే వల, ఆ వలలో అంత పెద్ద చేపలు పడడము, అది కూడా వల పీలిపోకుండా ఉండడము, దీనిని బట్టి వాళ్ళు యూజువల్గా ఇన్ని చేపలు పడ్డాయి అని చెప్పి వాళ్ళు కౌంట్ చేశారు అంతే తప్ప దాంట్లో ఏదో ఆత్మీయంగా ఏదో తొంగి చూడాలని కాదు. ఒక సాధారణమైన వాళ్ళలో అసాధారణమైన చేపలు పడ్డాయి. ఎన్ని పడి ఉంటాయి? ఓకే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి లెక్క పెట్టారు అంతే. ఒక రికార్డు సృష్టించబడుతోంది. ఈ మధ్యలో రికార్డులు సృష్టించడం కొరకు ఎన్ని చపాతీలు తినగలవు, ఎన్ని కోడిగుడ్లు తినగలవు, ఇట్లా ఛాలెంజ్లు వేసుకుంటూ ఉన్నారు. అలాగా ఎన్ని చేపలు అన్నట్టు ఒక రికార్డు చేయడం కొరకు. Because the catch was a record-breaking catch. That is the reason they have counted the fish. ఇది గమనించాలని కోరుతున్నాను సంఘం. It was a time to sit and enjoy the breakfast. The breakfast was made. వాళ్ళ ఉదయకాల భోజనము సిద్ధమైంది. It is time to be together. కూర్చొని సంభాషించుకునే సమయము ఆసన్నమైంది. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. This is what it is to have a relationship with Jesus. యేసుక్రీస్తుతో నీ సంబంధము ఉన్నట్లయితే ఇదే ప్రేమించేవారు బిడ్డలారా. నీవు శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి భోజన బల్ల మీద కూర్చొని హ్యాపీగా సంతోషంగా నీతో సంభాషించి నీకు దిశానిర్దేశము చేయాలనుకునేవాడు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఓటమి నేర్పే పాఠాల కంటే ఇంకొక గొప్ప పాఠాలు ఏవి కూడా ఉండదు. యేసు ప్రభువారు మన యొక్క ఓటమిలను గొప్ప విషయాలుగా మార్చే దాంట్లో ఆయన గొప్ప ఎక్స్పర్ట్గా ఉంటున్నాడు. నీ ఓటమిని నీ యొక్క విజయానికి సూచనగా లేదా విజయానికి మెట్టుగా ఆయన మార్చగలిగిన సమర్థుడు ఆయనే. అందుకనే మనము నిరీక్షణ, దేవుని ఆయన యందు నిరీక్షణ లేకుండా ఉండలేము. నీ యొక్క పరిస్థితులు ఎంత కష్టతరమైన కూడా, నువ్వు వెళ్తుంటున్న ఆ యొక్క క్రైసిస్, ఆ యొక్క ఇబ్బంది ఎంత గొప్పది అయినా కూడా, నీవు సరిగా దాన్ని ఎదుర్కోలేకపోయినా కూడా, Lord wants to help us make it right. ఆయన నీ బలహీనతను, నీ యొక్క నువ్వు పడుతుంటున్న శ్రమలో నువ్వు విశ్వాసంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దానిని విజయంగా, సక్సెస్గా, సరైనదిగా మార్చే సామర్థ్యము ఆయనకు ఉంది. అలాగే there is nothing better than being with Jesus. ఆయనతో కలిసి ఉండడం కంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదని గుర్తించాలని కోరుకుంటున్నాను. When we have Jesus in our life, when He is truly
our Lord and Savior, we don't need anything else. We are complete. ప్రేమిందేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో ఉన్నట్లయితే, ఆయన నిజముగా నీ ప్రభువు నీ రక్షకుడు అయి ఉన్నట్లయితే మనకు ఈ లోకంలో ఇంకేమి అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మన సంపూర్ణమై ఉంటున్నాడు కాబట్టి, మన సమస్తమును తీర్చేవాడు ఆయన అయి ఉంటున్నాడు కాబట్టి. ప్రేమిందేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితాన్ని ప్రతిరోజు సాగించే రొటీన్ లైఫ్ ఉంది కదా, మన సాధారణమైన జీవితాన్ని అసాధారణమైన జీవితముగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. లెట్ జీసస్ బి ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు యేసుని నీ జీవితంలో కేంద్ర బిందువుగా మార్చుకో. ఎందుకంటే ఆయన నీ జీవితాన్ని ప్రతిరోజు ఒక సంతోషకరమైన దినముగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీ పరిస్థితులను మార్చేదానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చొని అనుకుంటున్నావేమో, ఒకే ముందు గడిచిపోయింది, ఇప్పుడు ఎట్లా ఎలా అని నీవు మళ్ళీ వదిలిపెట్టి పాత వైపు, నీ పాత జీవితం వైపు, పాత అలవాటు వైపు వెళ్ళవద్దు. ఆయన దేని కొరకైతే నిన్ను పిలిచాడో దానిలో నిలకడగా ఉండి నువ్వు ముందుకు సాగుతూ ఉంటున్నట్లయితే, పేతురుతో జరిగిన తర్వాత సంభాషణలో జరుగుతున్నది అదే. పేతురుగా ఆ పాఠాన్ని నేర్పించిన దేవుడు ఏమంటున్నాడంటే, పేతురుకు సేవను అప్పగిస్తూ ఉంటున్నాడు. పేతురు, ఇదిగో నువ్వు ఒక నాయకుడిగా అందరినీ మళ్ళీ ఈ గలిలయ సముద్రంలోకి తీసుకుని వచ్చావు చేపలు పట్టడానికి కొరకు. అలా కాదు, ఇదిగో నీవు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను నీవు సంరక్షించు అని సేవా బాధ్యతలను అప్పగిస్తూ ఉంటున్నాడు. ప్రేమిందేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు ఆయనను ప్రేమిస్తూ ఉంటున్నావా? నువ్వు ఆయనను నిజంగా ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞకు లోబడు. ఆయన చెప్పినట్లుగా చేయడం మనం నేర్చుకుందాం. ఆయన వేచి ఉండమంటే వేచి ఉందాం. ఆయన చెప్పేంత వరకు తొందరపడి నీ సొంత ఆలోచనలతో నీ పనులు చేయవద్దు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి సజీవుడిగా లేచిన ఆ దేవుడు నీవు మార్గము తొట్టిల్లా కూడా మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి, పిల్లలారా ఎందుకు మార్గం తప్పుతున్నారని ప్రేమతో అడుగుతూ ఉంటున్న దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఈ ప్రేమను అలుసుగా తీసుకోకుండా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించి, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞకు లోబడు అన్నమైన మాటలకు లోబడి ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా పరలోకపు దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించి మీ సన్నిధానానికి వస్తూ ఉంటున్నాము. విత్తబడిన ఈ వాక్యాన్ని మా హృదయాలను భద్రపరచమని వేడుకుంటున్నాము స్వామి. మా ప్రభా, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ప్రభా ఎంతో దూర ప్రాంతాలలో ఉన్నారు, రాలేని పరిస్థితి. అలాగే ఈ యొక్క ప్రబలి ఉంటున్న వైరస్ని బట్టి, ఉంటున్న నిషేధాజ్ఞలను బట్టి ప్రభా దేవుని మీ ఆలయంలో, మీ గృహంలో ఆరాధించుకోవడానికి అవకాశం లేకపోయినా కూడా ఈ రీతిగా మేము మా గృహాలలో ఉంటున్న స్థలంలోనే మిమ్మల్ని గణపరిచే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మా ప్రభా, మా ప్రభుత్వాన్ని మీ సన్నిధానాలు ఎత్తుపడుతూ ఉంటున్నాము. అధికారులను మీ కృపాసనం ఎత్తుపడుతూ ఉంటున్నాము. వారు మంచి నిర్ణయాలు తీసుకొని ఒక మంచి పరిపాలనను ఇచ్చి ఈ యొక్క విపత్కర పరిస్థితులలో వారు ప్రభా ప్రజలకు ధైర్యంగా ఉంటూ అవసరతలన్నీ తీర్చే రీతిగా వారికి ఆలోచనలు చెప్పండి. ఆర్థిక వనరులు సమకూర్చండి.
మీరు సహాయం దయచేయండి. అలాగే ఈ యొక్క వైరస్ సోకి ఎంతమంది అయితే ఉన్నారో ఆ బిడ్డల్ని కూడా ప్రభా తండ్రి మీరు స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మదిని దయచేయండి. నేను వ్యర్థంగా తిరిగి ఈ యొక్క వైరస్ బారిన పడకుండా, అలాగే ఈ వైరస్ని స్ప్రెడ్ చేయకుండా, ఇతరులకు సోకనీయకుండా తండ్రి కట్టుదిట్టంగా ఉండడానికి ఈ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము. మా ప్రభా, మా సంఘ సభ్యులు, మా బిడ్డలు ఉన్నారు చాలా మంది, వారి అవసరతలన్నీ మీ మహిమలో తీర్చమని వేడుకుంటున్నాము. ఆర్థిక పరంగా ఏ లోటుపాటు లేకుండా సమృద్ధిని దయచేయండి, సంతోషాన్ని ఇవ్వండి. మీ పాద సన్నిధానంలో ఎక్కువసేపు గడిపే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినాశీర్వాదంతో దీవించమని, ఈ వారమంతటిలో కూడా ప్రభా మీరు తోడుండి, మీరు ప్రభా మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆపాదిస్తూ ఉంటున్నాం. అలాగే ప్రార్థన అవసరతలు కొన్ని బిడ్డలు మీ సన్నిధానంలో ఎత్తుపడుతూ ఉంటున్నాం. అనారోగ్య బలహీనతలో ఉంటున్న బిడ్డల్ని ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, నెమ్మదిని దయచేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుతుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిట సహవాసము, సన్నిధాన ప్రసన్నత కూడి ఉంచిన మనకు సంఘ సభ్యులందరికీ సదాకాలం తోడేండి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్షేమంగా ఉండండి. అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళి ఈ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ప్రభు పేరు కోరుతూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.